రాబోయే ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంట. ఈయన ఒక కమ్యూనిస్ట్ ఫిలాసఫీ తీసుకొచ్చి క్లాస్ వారు కాదు క్లాస్ వారు జరుగుతుందని చెప్పేసి ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉంటే గత ప్రభుత్వం 3 లక్షల ఇల్లు టిట్కో ఇల్లు నిర్మిస్తే 80% 90% పూర్తయిని దాదాపుగా ఇప్పుడు కూడా అందించుకోకుండా కేవలం 10% అందించకపోగా ఆయన ఏం చేశాడంటే ఆ ఇళ్ల మీద లబ్ధిదారులకు ఇవ్వకోకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని గవర్నమెంట్ ఉపయోగించుకొని వాళ్ళకి నోటీసులు పంపించారు. అంటే ఇది పేదల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉన్నట్ట. అదే విధంగా ఎలక్షన్ ముందు అన్న క్యాంటీన్ల బదులు రాజల్లి క్యాంటీన్ తీసుకొస్తాను, పేదవాడికి భోజనం పెట్టిస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు కూల్చేసి ఎవరైతే దాతల ముందుకు వస్తారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి అనేక విధ్వంసాలు సృష్టించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే అంతకంటే మంచి క్యాంటీన్లు పెట్టి అందరికి భోజనం అందించేవాడు. కానీ ఆ పని చేయలేదు.